పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇస్తున్నటువంటి మరొక సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తూ మా హృదయాలలో మీ మాటలు ముద్రించమని, ఆలోచిస్తూ ఆచరించేటువంటి శక్తిని, బలమును మా అందరికీ ప్రసాదించమని, వివేకమును అనుగ్రహించమని, విని వెళ్ళిపోయేవారుగా ఉండకుండా ఆలోచించేటువంటి జ్ఞానము కలిగి నాయనా మీ ఎదుట మేము కనబడుటకు సహాయము చేయమని యేసు ప్రభు వారి పుణ్యనామములు ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న అంశము స్క్రీన్ మీద చూద్దాం. అంశము ప్లీజ్, సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. ఇది 6వ భాగం అని రాసుకుందాం. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. ఓకే, వర్గీకరిస్తూ మాట్లాడుతున్నాం. చూద్దాం ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాము. 1, మొదటి వర్గీకరణ దేవుని ఎడల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. నెంబర్ 2, మన ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. నెంబర్ 3, ఇతరుల ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అదర్స్. అండ్ నెంబర్ 4, సంఘము లేదా విశ్వాసుల సమాజము ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద చర్చ్ అండ్ లేదా ద ఫెయిత్ కమ్యూనిటీ. నాట్ ఓన్లీ ద చర్చ్ బట్ ఆల్సో ద ఫెయిత్ కమ్యూనిటీ. ఇవే కదా ఇంతవరకు మనం మాట్లాడుకుంది. ఈరోజు 5వ వర్గీకరణలోనికి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్, లోకము మరియు సమాజము ఎడల. సమాజం అంటే విశ్వాసులు, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరూ జనరల్. లోకము మరియు సమాజము ఎడల మన బాధ్యతలు, లేదా లోకము మరియు సమాజము పట్ల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ సొసైటీ. క్రైస్తవుల బాధ్యతలు, విశ్వాసుల బాధ్యతలు. అది 5వది. ఆల్ రైట్, స్టార్ట్ చేద్దాం. లోకము మరియు సమాజము ఎడల మన బాధ్యతలు. ఎక్స్క్యూజ్ మీ, మనము సంఘస్థులమై ఉండొచ్చు, సంఘములు విశ్వాసులై ఉండొచ్చు, ఒక స్థానిక సంఘములో మనం సభ్యులమై ఉండొచ్చు. కానీ మనము ఉన్నది, బ్రతుకుచున్నది లోకంలో. మనము బ్రతుకుచున్నది లోకములో. ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం మనం అంగారక గ్రహానికి వెళ్ళట్లే అందరూ కలిసి. మళ్ళీ మనము సమాజంలో బతుకుతున్నాం. మన చుట్టూ అందరూ క్రైస్తవులేం కాదు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. చెప్పాలంటే ఎక్కువ శాతం మనము క్రైస్తవేతరుల మధ్యనే బ్రతుకుతుంటాం. మన పిల్లలైతే బడిలో, యవనస్తులైతే కాలేజీల్లో, ఉద్యోగస్తులైతే కంపెనీలలో, ఆఫీసులలో, వివిధ కార్యాలయాలలో, వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకునేవాళ్ళు వారి వారి వ్యాపార పనులలో, కొందరు పొలము పనులలో, మరి 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 కొన్ని చేతి వృత్తులలో ఎప్పుడు మనము సమాజంలో ఉంటాం, లోకస్తుల మధ్య ఉంటాం. జాగ్రత్తగా విందాం మొదటి మాట నుంచి. ఎందుకంటే సంఘ సభ్యత్వ సేకరణ జరుగుతున్న ఈ కాలంలో మన మధ్య కేవలం ఏదో మెంబర్షిప్ తీసుకొని పలానా సంఘంలో నేను మెంబర్ అని మనం చెప్పుకోవడం మాత్రమే కాదు, మనము బాధ్యత కలిగిన మెంబర్స్గా ఉండాలి. దేవుని ఎడల బాధ్యతలు, మన ఎడల బాధ్యతలు, అలాగనే మన సంఘము విషయంలో బాధ్యతలు. ఇలా మనము ఎన్నో బాధ్యతలను మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. మనం బ్రతికేదే లోకములో గనుక, లోకస్తుల మధ్య గనుక, సమాజంలో గనుక, అసలు దేవుడు తన గ్రంథములో ఈ లోకంలో బ్రతికే మనం ఎలా ఉండాలని దేవుడు మనకు సెలవిచ్చాడు. మనవి చేశాడో కాదు, సెలవిచ్చాడు అన్నది మనకు ఖచ్చితంగా తెలియాలి. అది తెలుసుకోవడానికి ఈరోజు సమయాన్ని కేటాయిద్దాం. చూద్దాం ఒక వచనం, సామెతల గ్రంథం
బాధ్యతలు నేర్చుకుంటున్న మనము బాధ్యత కలిగి నేర్చుకుందాం. బాధ్యతలు నేర్చుకుంటున్న మనము బాధ్యత కలిగి విందాం, బాధ్యతతో విందాం, బాధ్యత కలిగి నేర్చుకుందాం. బాడీ ప్రజెంట్ అయి ఉండాలి, మైండ్ కూడా ప్రజెంట్ అయి ఉండాలి. ఓకే, రైట్. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 13వ వచనము, నో 3వ వచనమే చూద్దాం. 3వ వచనమే చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయరు. ఇంగ్లీష్లో కూడా ఏమైనా చూపిస్తున్నావా? రైట్, ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను. యథార్థవంతుల యథార్థత, ది ఇంటెగ్రిటీ ఆఫ్ ది అప్రైట్ గైడ్స్ దెమ్, బట్ ది అన్ఫెయిత్ఫుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బై దేర్ డూప్లిసిటీ. ఆ పదాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంటెగ్రిటీ అనే ఆంగ్ల పదము, డూప్లిసిటీ అనే మరొక ఆంగ్ల పదం, ఈ రెండింటినీ గుర్తుపెట్టుకుందాం. తెలుగు బైబిల్లో మనం చూపిస్తున్నావా? యథార్థవంతుల యథార్థత అనుంది. యథార్థతను ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అన్నాడు. సామెతల గ్రంథం రాయబడింది హీబ్రూ భాషలో, అయితే హీబ్రూ భాషలో కూడా ఇంటెగ్రిటీ అనే అర్థమిచ్చే మూల పదమే ఉంటుంది. అంటే యథార్థత అనే తప్పు కాదు, కానీ దీనికి ఒక పర్యాయ పదం చెబుతున్నాను. ఈ పర్యాయ పదమే సమగ్రత. యథార్థత, ఈ వచనంలో మరొక పదాన్ని మనము మూల భాషలోనికి వెళ్ళి చూస్తే సమగ్రత అనే మరొక పదాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే యథార్థవంతుల సమగ్రత లేదా యథార్థవంతుల యథార్థ, ఈ రెండు పర్యాయ పదాలు. యథార్థత తప్పు కాదు, మరొక పదాన్ని కూడా ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. దాని పేరు సమగ్రత. యథార్థతను అప్రైట్నెస్ అంటారు, సమగ్రతను ఇంటెగ్రిటీ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమని చూపించాను ఇందాక? ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే సమగ్రత. సమగ్రత అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో చూద్దాం. మనం చదివిన సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ఇక్కడ మూర్ఖ స్వభావము అన్నాడు. నేను ఇందాక ఆంగ్ల భాషలో, ఇంతకుముందు ఇంగ్లీష్లో ఏమి జ్ఞాపకం చేసుకోమన్నాను అక్కడ? డూప్లిసిటీ. ఏంటి డూప్లిసిటీ? ఒరిజినల్ కాదు. డూప్లిసిటీ అంటే ఒరిజినాలిటీ కాదు. ఇక్కడ మూర్ఖ స్వభావం అనగానే తెలివి లేకోకుండా వెళ్ళిపోవడం అని కాదు ఇక్కడ ఉద్దేశం. అక్కడ ఉద్దేశం ఏంటి? 3వ వచనంలో ద్రోహుల మూర్ఖ స్వభావం అన్నాడు. అంటే ద్రోహుల స్వభావం ఏమిటి? ద్రోహి. బైబిల్లో ఎవరైనా ఒక ద్రోహి పేరు చెప్పండి. ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుతో ఎట్లున్నాడు? ఇలా ఉన్నాడు. యేసు ప్రభు ముందు ఎలా ఉన్నాడు? నేను నీ శిష్యుడను ప్రభు అన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. ఆహా, ఎంత ప్రేమ! యేసు ప్రభు అంటే ఎంత అభిమానం! నాకు తెలిసి శిష్యులలో ఎవరు ముద్దు పెట్టలేదు ఆయన తప్ప. ఆ పెట్టినోడే అప్పగించాడు. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది? ఈ మనిషి దగ్గరే ఉండేది. ఎవరిచ్చారా ఆ బాధ్యత? నువ్వు మెయింటైన్ చేయని ఎవరిచ్చింటారు ఆ బాధ్యత? యేసు ప్రభువే. అంటే ప్రభువు నిన్ను నమ్మాడు, నువ్వు ఆయన నమ్మావు. ఆయన నిన్ను నమ్మాడు, నువ్వు ఆయనను అమ్మావు. ఇది ద్రోహం. ఈ ద్రోహి యొక్క స్వభావం ఏమిటి? ఇస్కరియోతు యూదాది పైకి ప్రేమ, లోపల ద్రోహం. పైకి ప్రేమ, లోపల
మరొకటి. అంటే పైన కనబడేది ఒరిజినాలిటీ కాదు. చెప్పండి, యూదా ఇస్కరియోతు యేసుప్రభు దగ్గర బయటికి ఎలాగైతే ఉన్నాడో అది ఒరిజినాలిటీ కాదు. అతని ఒరిజినాలిటీ లోపల ఉంది, లాస్ట్లో క్లైమాక్స్లో బయటపడింది. ఒకటి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనము నుండి 6వ వచనం వరకు నేనే చదువుతాను. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. ఇప్పుడు చూడండి, అయ్యగారి డైలాగ్ ఏంటో చూడండి. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎంత ప్రేమ బీదలంటే. ఇప్పుడు చూడండి 6వ వచనంలో అసలు సంగతి. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ నిజంగా బీదల మీద శ్రద్ధ కలిగి చెప్పింటే బాగానే ఉండేది, కానీ మ్యాటర్ అది కాదంటున్నాడు ఇక్కడ. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనక అలాగూ చెప్పాను. అత్తరెందుకు పాదాల మీద పోయడం? అమ్మితే డబ్బులు వచ్చేవి, ఆ డబ్బులు ఇక్కడిస్తే సంచిలోకి వచ్చేవి. ఆ సంచి నాదేగా. అసలు సంగతి నమ్మిన ప్రభు దగ్గర ఉంటూ ఈ ద్రోహి చేస్తున్న మోసం అది. రైట్, పాయింట్కి వచ్చేద్దాం. కానీ పైకి ఎలా ఉన్నాడు? ఈ సందర్భమే చూడండి, పైకి ఎలా ఉన్నాడు? బీదలంటే శ్రద్ధ, బీదలంటే ఆసక్తి, బీదలంటే ప్రేమ. చివరికి ఏమైంది అయ్యగారి పరిస్థితి? పాడైపోయాడు. యూదా ఇస్కరియోతు యొక్క ముగింపు ఏమైంది? చరిత్రహీనమైపోయింది. సాధించింది ఏమీ లేదు. ఏదో సాధించేద్దామని ఎన్నెన్ని ప్లాన్లు చేసుకున్నాడే కానీ ఇతని స్వభావము తనను నాశనానికి నడిపించింది. కారణం పైకొకటి లోనొకటి. ఇప్పుడు రండి మళ్ళీ సామెతల గ్రంథం, ప్లీజ్ వెళ్దామా? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో 2వ మాట. ద్రోహుల మూర్ఖ స్వభావము అంటే నాట్ ఒరిజినాలిటీ, అది వారిని ఏం చేయును? పాడు చేయును. ఇప్పుడు చెప్పండి, ఈ స్వభావము ఉన్న యూదా ఇస్కరియోతు మాత్రమే పాడైపోయాడా? ఈ స్వభావము ఎవరికున్నా ఎప్పటికైనా ప్రమాదమేనా? యూనివర్సల్ ట్రూతా కాదా ఇది? నిత్య సత్యమా కాదా ఇది? అసలు యూదా ఇస్కరియోతు పుట్టకముందే రాయబడిన మాట ఇది. అది అక్షరాల ఈ మనిషి జీవితంలో నెరవేరింది. ఆ మనిషి జీవితంలోనే కాదు, ఏ మనిషి జీవితంలోనైనా నెరవేరుతుంది ఇది. ఎందుకంటే లోన ఒకటి పైన ఒకటి అనే స్వభావము కొద్ది రోజులు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఆ మనిషి సస్టైన్ అయ్యేలా, అక్కడ ఉండేలా చేస్తుంది. కొద్ది కాలానికి ఆ వ్యక్తి తన పేరును, తన స్థితిని కోల్పోయి 10 మంది ఛీ అని అనేలా పరిస్థితి తీసుకొని వస్తుంది. అందుకే కొందరి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిని నమ్మకూడదండి అంటాం. ఏంటి, ఆ వ్యక్తిని చేర్పించుకున్నారు మీ కంపెనీలో, మీ ఆఫీసులో? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త అని మనమే చెప్తాం. అది చిన్న పనైనా పెద్ద పనైనా.
కొంతమంది చూడండి, కొందరి దగ్గర సంవత్సరాల కొద్దీ పని చేస్తుంటారు, చెప్పాలంటే ఇంట్లో మనుషులు అయిపోతారు. మరికొంతమందిని కొద్ది కాలం ఉంచుకొని, ఇంతకాలం ఉంచుకునే నేను తప్పు చేశానని మనమే నాలుక గరుచుకుంటుంటాం. రెండు రకాల స్వభావాలు సమాజంలో కనపడుతున్నాయి. ఆ రెండు రకాల స్వభావాలు ఏమిటి? ఒకటి, లోన ఒకటి ఉండడం, బయటికి ఒకటి కనబడటం. అది ఎప్పటికైనా నాశనమే అని చెబుతోంది బైబిల్ పాత నిబంధనలో. అది అవునని నిరూపించాడు ఇస్కరియోతు యూదా. దానికి భిన్నమైన స్వభావము యథార్థత. ఇప్పుడు చెప్పేచ్చు యథార్థత అంటే ఏంటో. లోన్ ఏది ఉంటుందో బయట అదే ఉంటుంది, బయట ఏది ఉంటుందో లోన్ అదే ఉంటుంది. 10 మంది ముందు ఒక వ్యక్తి ఎలాగుంటాడో, ఎవ్వరు లేకపోయినా వ్యక్తి అలాగనే ఉంటాడు. లోన ఒకటి బయట ఒకటి ఉన్నవాడు 10 మందిలో ఒకలా ఉంటాడు, ఎవరు లేనప్పుడు ఒకలా ఉంటాడు. తలుపులు తెరిస్తే ఒకలా ఉంటాడు, తలుపులు మూస్తే ఒకలా ఉంటాడు. స్టేజ్ మీద ఒకలా ఉంటాడు, స్టేజ్ కింద ఒకలా ఉంటాడు. తెర మీద ఒకలా ఉంటాడు, తెర వెనుక ఒకలా ఉంటాడు. ఎవరు? యథార్థత లేనివాడు. అందరూ ఉంటే ఒకలా ఉంటాడు, ఎవరు లేకపోతే మరోలా ఉంటాడు. కానీ ఎవరికి భవిష్యత్తు ఉంది అని బైబిల్ చెబుతోంది? యథార్థవంతులకు మాత్రమే. యథార్థతకు ఉన్నటువంటి మరొక పేరేమి, మరొక పర్యాయ పదం ఈ వచనంలో నేను చూపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాను? సమగ్రత. ఆంగ్ల భాషలో యథార్థత అంటే అప్రైట్నెస్ అయితే, సమగ్రత అంటే ఇంటెగ్రిటీ. సమగ్రత అంటే కరెక్ట్గా చెప్పనా, వాళ్ళు 10 మందిలో ఉన్న సజ్జనులే, ఒంటరిగా ఉన్న సజ్జనులే. ఎప్పుడు రైటే చేయాలి, రైటే మాట్లాడాలి, రైట్గానే ఆలోచించాలి. తెలుగులో సరైనదే చేయాలి, తప్పు చేయకూడదు. సరైనదే మాట్లాడాలి, తప్పు మాట్లాడకూడదు. సరైనదే ఆలోచించాలి, తప్పుడుగా ఆలోచించకూడదు. నేను 10 మందిలో ఉన్నానా, ఒంటరిగా ఉన్నానా అనే లెక్కలేమి ఉండవు యథార్థవంతులకు, లేదా సమగ్రత ఉన్నవారికి. మనం జనరల్గా ఆలోచిద్దాం. సమాజంలో నమ్మకమైన వారికి భవిష్యత్తు ఉంటుందా, నమ్మకం లేని వారికి భవిష్యత్తు ఉంటుందా? ఒక కంపెనీను, ఒక ఆఫీసు ఆలోచించండి. నమ్మకమైన వారికి. ఒక వ్యాపారం ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు ఎన్ని సంవత్సరాలైనా అలాగనే కొనసాగుతున్నారంటే ఇద్దరు నమ్మకమైన వారని. కానీ వ్యాపారం పెట్టిన 6 నెలలకే, సంవత్సరానికి ఇద్దరు విడిపోయారంటే అందులో ఎవరో ఒకరు ఏదో ఇబ్బంది. కొన్నిసార్లు అపార్థాలు జరిగిండో, చదివి వేరు సంగతి. కానీ మ్యాక్సిమం ఏదో ఇబ్బంది ఉంటుంది. అంటే నమ్మకమైన వారికే భవిష్యత్తు ఉంటుంది అని మనం పనిచేసే కార్యాలయాలు చెబుతున్నాయిగా మనకు. మన ఉద్యోగ జీవితం మనకు చెబుతోంది కదా. సమాజంలో ఉద్యోగాలు ఉన్నాయి, సమాజంలో పనులు ఉన్నాయి. ఇవన్నీ మనకు నిత్యము నేర్పే పాఠాలు ఏమిటి? నమ్మకమైన వారికే చోటు, నమ్మకమైన వారికే భవిష్యత్తు. ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి నేను గేమ్స్ ఆడతానంటే ఫ్యూచర్ ఉండదు ఇక. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికి నేను రాజకీయాలు చేస్తానంటే ఫ్యూచర్ ఉండదు ఇక. పెట్టుకుంటారా? పంపేస్తారు. చెప్పండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఎవరికి భవిష్యత్తు ఉందని చెబుతున్నాడు? యథార్థత కలిగిన వారికి. ఈరోజు దేవుని పిల్లలుగా, అంటే సంఘస్థులుగా, సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా మనం బయట బతికేటప్పుడు ఈ సాక్ష్యం ఉండాలి మనకు. స్కూల్లోనైనా, కాలేజీల్లోనైనా, విద్యార్థులైతే ఆఫీసులలోనైనా, కంపెనీలలోనైనా, వ్యాపారంలోనైనా యథార్థత, యథార్థత,
యథార్థత. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం మరి కొన్ని వచనములు. కీర్తనల గ్రంథంలో ఈరోజు మనం చదివిన వాక్య పఠనం 15వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 15వ కీర్తన మొదటి నుంచి చూద్దాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు? ప్రశ్న ఆయన చెప్పాడు, ఆన్సర్ ఆయన చెప్తున్నాడు కింద 2వ వచనంలో. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంటే ఎక్స్క్యూజ్ మీ, సమాజంలో బ్రతుకుతున్నాం కనుక మనుషులకు ఇట్లుంటేనే నచ్చుతాము అని మాత్రమే కాదు ఈ రాత్రి సందేశం. ఇలా ఉండడం అనేది మనుషులకు బాగుంటుందనేది కాదు సందేశం. ముందుగా దేవునికి నచ్చే జీవితం ఇది. దేవుడు దీనికి రైట్ మార్క్ వేసాడు అనుకోండి, దేవునికి దీన్ని కరెక్ట్ అని టిక్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏ మనిషి అయినా మంచోడైతే దానికి కరెక్ట్నే వేస్తాడు. ఎవరు దేవుని గుడారంలో అతిథిగా ఉండగలరు అని ప్రశ్నిస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. తప్పదన్నట్టుగా నిజం పలికేవాడు కాదు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు, చూడండి కింద, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. కొంతమందికి భలే రోగం ఉంటుంది. ఆ రోగం పేరు చెవులు కొరుకుట. రోగం పేరు ఏమిటి చెప్పండి? చెవులు కొరుకుట. అంటే ఇంకేం ఉండదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకా కొరుకుడే కొరుకుడు. కొండెములు చెప్పుట, కొండెములు చెప్పుట, ఇది ఒక జబ్బు. దేవుడు ఒప్పుకోవట్లా. సమాధానాన్ని కోరుకునే వాళ్ళే దేవుని పిల్లలు అంటున్నాడు. సమాధానపరచువారే ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నిజంగానే ప్రాబ్లం ఉంది ఇద్దరి మధ్య. మనం చేతనైతే సమాధానపరచాలే కానీ గ్యాప్ని ఎక్కువ చేయకూడదు. ఒకసారి ఈ మనిషి ఆ మనిషిని అపార్థం చేసుకుని ఉండొచ్చు, లేదా ఈ మనిషి తప్పే చేసి ఉండొచ్చు. అది మన దృష్టికి వచ్చింది. ఏం చేయాలి? కలపాలి. విడగొట్టే జబ్బు, కొండెములు చెప్పే జబ్బు. ఏమంటున్నాడు? ఇలాంటోళ్ళు నీ గుడారములో అతిథిగా ఉండలేరు. నువ్వు ఒప్పుకో. మనం చేతులు ఊపుకుంటూ వచ్చినా బయటికి వెళ్ళిపో అంటాడు దేవుడు. బయటికి వెళ్ళిపో అంటాడు. ఎందుకు? నీ బతుకు సరిగా లేదు, నీ బతుకు సరిగా లేదు. యు ఆర్ నాట్ ఫేర్. మళ్ళీ మనం మాత్రం వాళ్ళ ఎదురుగా నిలబడినప్పుడు మాత్రం అబ్బబ్బ నీ అంత గొప్పోడు లేడు. ఇక్కడ అక్కడ తర్వాత అసలు ఈయన ఎంత దరిద్రుడో తెలుసా నీకు నేర్పుతారా అని చెప్పడం. వేషధారణ. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు. సమగ్రత కలిగినవాడు, యథార్థవంతుడు. అసలు కీడు చేయడం అనేది దాపుల్లో ఉండదు ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు. చెప్పనా, ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు చేతగాంది ఒకటి ఉంది. వాళ్ళు పాపం కీడు చేయలేరు. ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఒకటి చేతగాంది ఉంది. కొండెములు చెప్పలేరు పాపం, అబద్ధాలు ఆడలేరు పాపం, కీడు తలపెట్టలేరు పాపం. తన పొరుగువాని మీద నింద మోపడు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అది. ఈ వ్యక్తిత్వాలు దేవునికి కావాలి. ఇక్కడ ఏమైనా సంఘంలో మాత్రమే మీరు ఇట్లుండాలి, బయట మీ ఇష్టం అని చెప్పలా. అసలు ఎక్కడున్నా నీ పర్సనాలిటీ ఇలా ఉండాలి. నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా అనేది కాదు. స్థలముతో సంబంధం లేదు ఇది. అసలు వాట్స్ యువర్ పర్సనాలిటీ? నీ వ్యక్తిత్వం ఏమిటి? ఆరాధన జరిగి ఆ 2-3 గంటలు మాత్రమే భక్తిని ప్రదర్శించి తర్వాత ఒరిజినాలిటీని బయటికి తీసుకొని రావడమా?
నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. అది చూడండి వ్యక్తిత్వం, మాట తప్పడు. అసలు ఇది కదా దేవుడు కోరుకునే సౌందర్యం. గుణవతి అన్నాడు సామెతల గ్రంథంలో. పురుషులనైతే గుణవంతుడు. ఈ క్యారెక్టర్ కలిగిన ఎవరైనా కూడా గుణవంతులే. మాట ఇచ్చాడంటే తప్పడంతే. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. అదే సామెతల గ్రంథంలో చూసాం 11:3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవను చూపించును. భయపడ్డానికి ఏముండదు ఈ మనిషి దగ్గర. ఎందుకు? అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అవినీతి ఉండదు, అంతా స్వచ్ఛత, ఫెయిర్నెస్. అలాంటి వాడే దేవుని దృష్టిలో యథార్థవంతుడు, సమగ్రత కలిగినవాడు. ఆ వ్యక్తిత్వాలు కలిగిన వారే దేవునికి భలే ఇష్టం. ఇది రాత్రికి రాత్రి రాదు ఈ వ్యక్తిత్వం. టు బీ ఫ్రాంక్, ఇంత పరిపూర్ణమైన వ్యక్తిత్వం మనలో కూడా ఎవరికి లేదు. మనం కూడా మంచోళ్ళమే. నిజమేనా? మన దృష్టిలో మనం కూడా మంచోళ్ళమే. ఇక్కడికి వస్తే నిలబడం మనం. ఇక్కడికి వస్తే నిలబడం మనం. ఈ వాక్యము సూటిగా మనతో మాట్లాడట్లా? ఒక్కసారి చెప్పండి. ఈ మాటలు సూటిగా మన మనస్సాక్షిని గుచ్చట్లా? లేదా మనలో వేషధారణ అని అడుగుతున్నాను, లేదా మనలో భక్తిహీనత అని అడుగుతున్నాను, లేదా మనలో డూప్లిసిటీ అని అడుగుతున్నాను, లేదా పైనికి ఒకటి లోపలికి ఒకటి ఉండేటువంటి పరిస్థితి అని అడుగుతున్నాను. మనందరం కూడా మనల్ని మనము మెరుగుపరుచుకోవాలి. టార్గెట్, దేవునికి నేను ఇలా కనబడాలి, అప్పుడే ఆయన గుడారములో నేను అతిథిగా ఉండగలను, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించగలను అనొచ్చు. ఏమండి, దేవుడు క్రియల ద్వారా కాదు కదా మనకు వాళ్ళ నీతిమంతులుగా తీర్చేది, కృప వలన కదా అనొచ్చు. కృప వలన రక్షించాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా బతికితే కుదరదు. కృప వలన ఎందుకు రక్షించాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఆయన రక్షించాడు కదా అని చెప్పేసి దుష్క్రియల్లోనికి వెళ్తే చెప్పండి, అదే ఉందా బైబిల్లో? మనల్ని సత్క్రియలలో ఉండమంటున్నాడా? సిలువ దగ్గర మన పాపాలు కడిగింది సత్క్రియలలో ఉండడానికా, దుష్క్రియలలో ఉండడానికా? సత్క్రియలలో. మరి నేను అక్కడ రక్షణ పొందాను, అక్కడ పాపక్షమాపణ పొందాను, ఇక్కడ మాత్రం లంచాలు తీసుకుంటున్నాను. అప్పుడు దేవుడు పర్లేదు లేరా, నేను రక్షించాను కదా, పర్లేదు తీసుకో లంచం, 5 రూపాయలు తీసుకున్నావంటే 10 అంటాడా? కనీసం నీ ముఖానికి కొండెములాడడం కూడా చేత కాదా, చెయ్యి అని అంటాడా దేవుడు? హాని తలపెట్టమని చెబుతాడా పొరుగువానికి? కీడు చేయమని చెబుతాడా పొరుగువానికి? అంటే ఏదో సిలువ దగ్గర నాకు రక్షణ వచ్చేసిందని, సిలువ దగ్గర నా పాపాలు క్షమింపబడ్డాయని, నా ఇష్టానుసారంగా నేను బతికితే కుదరదు, ఒప్పుకోవట్లేదు బైబిల్. దేవుడు తన పిల్లలలో ఒక వ్యక్తిత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. ఏమిటా వ్యక్తిత్వం? ఇదిగో ఇది. నువ్వు నాకు లోపలున్న ఇలానే కనబడాలి, బయట ఉన్న అలానే కనబడాలి. ఒక్కొక్కసారి పొరపాటున తొట్టిల్లినప్పుడు మన మనసు విరిగి నలిగి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకోవాలి. అసలు కొంతమందికి ఆ చింతే ఉండదే, పాప చింతే ఉండదే. అరే నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, తప్పుగా వ్యవహరిస్తున్నాను అనేటువంటి బాధే ఉండదే. వీళ్ళని చూసి దేవుడు ఏమనాలి? పశ్చాత్తాపం ఉండదు, సమర్థించుకునే తత్వం. క్రొత్త నిబంధన ఏం మాట్లాడుతుందో చూద్దాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక
3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. మొదటి మాట చాలు. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఇది సంఘములో అప్లై చేయమంటున్నాడా, ఎవ్రీవేరా? సంఘములో మాత్రమేనా, అన్ని చోట్లనా మన లైఫ్లో? ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘంలో అబద్ధం ఆడకండి, ఆఫీసులో ఆడుకోండి అని కాదు. అది సమాజంలో మనం ఎలా బతకాలి, ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి? ఈరోజు ఉదయము యాప్రాల్లో ఒక 40 మంది రోమా సైనికుల గురించి నేను మాట్లాడాను. BTM ఇన్ఫో క్లిప్స్ అనే ఛానల్లో అది ఉంటుంది, ఒకసారి వీలైతే వినండి. ఈరోజు మార్చి 9, 2025, సరిగ్గా నేటికి 1705 సంవత్సరాల క్రిందట, అంటే క్రీస్తు శకం 320, క్రైస్తవ ప్రపంచంలో జరిగిన ఒక ఘటన. ఆ టైంలో రోమా సామ్రాజ్యాన్ని 2 చక్రవర్తులు పరిపాలించేవారు. ఒక చక్రవర్తి సగం సామ్రాజ్యం, మరొక చక్రవర్తి మరొక సగం సామ్రాజ్యం. ఒక చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి క్రైస్తవుల పక్షాన ఉండేవాడు. మరొక చక్రవర్తి క్రైస్తవుల శత్రువు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆ చక్రవర్తి బలవంతంగా యేసు, నజరేయుడైన యేసు అనేటువంటి ఆయనను విడిచిపెట్టాలి అనేటువంటి ఒక ఆంక్షలు పరోక్షంగా తీసుకొని వచ్చాడు. మేము ఏ దేవుణ్ణి చెబితే ఆ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతను చెబితే ఆ దేవతను పూజించాలి, ఆ దేవుళ్లకు ఆ దేవతలకు ఏ బలు అర్పించాలంటే ఆ బలు మీరు అర్పించాల్సిందే, లేదంటే తర్వాత మీరు చూస్తారు ఏంటో మీ కథ ఏంటో అన్నట్టుగా శాసనం, చట్టం ఆయన జారీ చేశాడు. ఆ రోమా సామ్రాజ్యములోని గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాటిని అమలు పరచడానికి సిద్ధపడ్డారు. కప్పదొకియా అనే పదం మనకు బైబిల్లో ఉంటుంది. ప్రాంతం కప్పదొకియా అనే ప్రాంతములో ఆ రోజుల్లో ఒక 40 మంది రోమా సైనికులు బహిరంగంగా గవర్నర్ గారి ముందు, మేము యేసు క్రీస్తు ప్రభును రక్షకునిగా దేవునిగా నమ్ముతున్న వారం, మీరు చెబుతున్న దేవుళ్లకు దేవతలకు మేము బలు అర్పించలేమని బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తే గవర్నర్ ఆశ్చర్యపోయి వాళ్ళకి తీవ్రమైన వార్నింగ్లు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో పరిస్థితి ఎలా ఉంటుందని. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే, వాళ్ళు మారతారేమో టైం ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే వారిని వస్త్రహీనులుగా చేసి ఒక ఐస్ కొలనుపై, అంటే మొత్తం గడ్డగట్టుకున్నటువంటి ఆ కొలనుపై వారిని నిలబెట్టి, రాత్రివేళ తీవ్రమైన చలి ఉన్న రోజును వాళ్ళు ఎన్నుకొని ఆ ఐస్ లేక్ పైన వారిని నిలబెట్టి చచ్చిపోయేంతవరకు ఇక్కడే ఉండాలని నిలబెట్టారు. ఆ 40 మందిలో ఒక్క మనిషి తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. కానీ ఈ 40 మంది మొదట ప్రార్థన చేశారు దేవునికి, ప్రభువా మేము చచ్చిపోయే టైంకి 40 మంది ఉండాలి, 40 అనే సంఖ్య మిస్ అవ్వకూడదు అని ప్రార్థన చేసి నిలబడ్డారు అక్కడ. అందులో ఒకడు బయటకు వచ్చేసాడు. ఈలోగా వీళ్ళని టార్చర్ చేస్తున్నారు మిగిలిన రోమా సైనికులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఆయన, వీళ్ళు ఇంతగా ఆయన్ని గట్టిగా పట్టుకున్నారంటే యేసు అని ఆయన్ని, ఆయన ఎంత గొప్పోడై ఉంటాడో, ఆయన కొరకు వాళ్లే కాదు నేను కూడా ప్రాణం పెట్టడానికి రెడీ అని ఆన్ ద స్పాట్ మారు మనసు పొంది మిగిలిన వాళ్ళతో చెప్పాడు, నన్ను కూడా చంపేయండి అని చేసి తనకు తానుగా వస్త్రాలు తీసేసి నిలబడ్డాడు. పోయి 40 కవర్ అయిపోయింది. మళ్ళీ ఆ 40 మంది యథార్థంగా ప్రభు పక్షాన్ని నిలబడి హతసాక్షులయ్యారు. సరిగ్గా క్రీస్తు శకం 320 మార్చి 9వ తారీఖున, అంటే ఈరోజు. సమాజంలో వారు దేవునికి మహిమకరంగా ఎంత అద్భుతంగా బతికారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్కి చనిపోతారనగా వాళ్ళు దేవునికి చేసిన చివరి ప్రార్థన ఏంటో చెప్పనా? దేవా 40 మంది యుద్ధంలోకి దిగాం, నువ్వు 40 కిరీటాలు మాకు ఇవ్వాలి అని ప్రార్థన చేసి చనిపోయారు.
ఎంత విశ్వాసం, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వాలు వారివి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, రోమా సైనికులు, అలాంటి వారు దేవుని పక్షాన వారు ఎలా నిలబడ్డారు, దేవునికి ప్రీతికరంగా ఎలా నిలబడ్డారు వాళ్ళు. మనకు ప్రాణాలేం పోవట్ల యథార్థంగా బతికితే. ప్రాణాలు పోతున్న దేవునికి ప్రియముగా, దేవునికి ప్రీతికరంగా జీవించాలనే ఆలోచన కలిగిన ఒక 40 మంది హతసాక్షుల గురించి చరిత్రలో మనము చూస్తుండగా, నేను, నీవు, మనందరము కూడా యథార్థంగా బతికితే, సమగ్రత కలిగి బ్రతికితే మన ప్రాణాలు తీసేదెవరు? నిజాయితీగా బ్రతికితే మన ప్రాణాలు తీసేదెవరు? నమ్మకత్వము కలిగి బ్రతికితే మనల్ని కాదనుకునేది ఎవరు? విషయం ఏంటంటే, ఈ వ్యక్తిత్వం అటు దేవునికి ప్రియమైనదే, చెప్పండి, ఇక మనుషులకు కూడా ప్రియమైనదే. ఎవరైనా యథార్థంగా ఉంటే నచ్చకుండా ఉంటామా? లేదే. ఇలాంటి వాళ్ళే మనకు కావాలని మనం కోరుకుంటాం. అసలు పాయింట్కి వస్తాను. క్రైస్తవులు దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం సమాజంలో కూడా, మనుషుల ఎదుట కూడా నటన కాదు, ఒరిజినల్గానే యథార్థత కలిగి ఉండాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చూద్దాం వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక. చూస్తున్నారు అందరూ? దొరికిందా 2వ కొరింథీ 8:21? రైట్. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఇంగ్లీష్లో కూడా చూద్దాం. For we are taking pains to do what is right, not only in the eyes of the Lord, but also in the eyes of man. ఇంగ్లీష్లో చూడండి. For we are taking pains to do what is right. అంటే కొన్ని సందర్భాలలో యథార్థంగా ఉన్నందుకు, నిజాయితీగా ఉన్నందుకు శ్రమలు రావచ్చు. ఆయన అంటున్నాడు, నో ప్రాబ్లం. అదే అండి, నో ప్రాబ్లం. వీ వాంట్ టు డూ ఓన్లీ వాట్ ఈజ్ రైట్. సరైనది మాత్రమే చేయడానికి, అది ప్రభువు దృష్టి యందును, నెక్స్ట్ మనుషుల దృష్టి యందును, యోగ్యమైన వాటిని గూర్చి. యోగ్యమైనవి అంటే అర్థం ఏంటి? సరైనవి, అయోగ్యమైనవి కాదు. యోగ్యమైనవి అంటే వాట్ ఈజ్ రైట్, దోస్ దట్ ఆర్ రైట్. ఇది నిజమైన క్రైస్తవ వ్యక్తిత్వం. ఈరోజు మనకు కూడా ఇది సూచనేనా? మనకు కూడా సూత్రమేనా? ఎలా ఉండాలి? ప్రభువు దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చే శ్రద్ధగా ఆలోచిస్తూ ఉండాలి. అండ్ మనుషుల దృష్టి యందు కూడా ఇలాంటి ప్రవర్తనే మనము కలిగి ఉండాలి. ఇది మన బాధ్యత. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ముందుగా 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. అర్థమైంది ఈ పాయింట్? క్రైస్తవులం. బయట మాత్రం ముద్ర ఏం పడింది? మన పనులను బట్టి నరహంతకులుగా, దొంగలుగా, దుర్మార్గులుగా, పరుల జోలికి పోవారిగా. ఎంత అధ్వానమైనటువంటి ముద్ర ఇది! వద్దు, అలాంటి పేరు మీకొద్దు, అలాంటి పేరు మనకొద్దు, అలాంటి సాక్ష్యము మనకొద్దు అంటోంది వాక్యం.
బాధ అంటూ అనుభవిస్తే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. అలా అనుభవిస్తే 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవాలని. ఆ సబ్జెక్ట్ వేరు. క్రీస్తునందు బ్రతుకును ఉద్దేశించు వారికి శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి అనేది ఆ థీమ్ వేరు, ఆ లైన్ వేరు. కానీ 15వ వచనంలో మనకి రిమార్క్ ఉండకూడదు అంటున్నాడు జీవితానికి. వాళ్ళండి యేసుప్రభు అంటారండి, బైబిల్ అంటారండి, చేసేవని దొంగ పనులే అండి, చేసేదంతా అక్రమమేనండి, అసలు వాళ్ళంత దొంగలు ఇంకొకరు లేరండి అనే ముద్ర మనకుంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 2వ అధ్యాయం, అదే పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారే ఉండవలెనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. అలా 17వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. 17వ వచనం వరకు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. అంటే మన వ్యక్తిత్వాలు సరిగలేక, మన సాక్ష్యాలు సరిగలేక, మన పరిస్థితులు సరిగలేక. చెప్పండి. అందుచేత దయచేసి 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 జాగ్రత్తగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు మన మనసులో పెట్టుకోవాలి. మనం సమాజంలో బతికేటప్పుడు మనలను బట్టి దేవునికి ఎప్పుడు మహిమ రావాలే కానీ అవమానం రాకూడదు. ఏం చూసాం? యథార్థత కలిగి, సమగ్రత కలిగి. 15వ కీర్తనలో మాటిచ్చి తప్పకూడదు, కొండెములు చెప్పకూడదు, అబద్ధము ఆడకూడదు, పొరుగువానికి కీడు తలపెట్టకూడదు, హాని ఆలోచించకూడదు. ఈ సాక్ష్యమే ఈరోజు బయట మనకుందో లేదో పరీక్షించుకుందాం. బ్యాంకు నుంచి లోన్స్ తీసుకున్నాం. ఇస్తామనే తీసుకున్నామా, ఇవ్వమని తీసుకున్నామా? ఇవ్వమంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు? ఇస్తామని తీసుకున్నాం. మనందరం కూడా బ్యాంకులో లోన్లు తీసుకునే ఉంటాం కదా. కట్టాలా వద్దా? కట్టాలి. తీసుకున్న తర్వాత దాడి చేయకూడదు. అసలు మీరు ఎంతమంది దగ్గర నొక్కేసి ఉండరు నేను ఇవ్వను అన్నట్టుగా. వాళ్ళు ఏం చేశారో కాదు, మనం మాటిచ్చి తీసుకున్నాం, ఇవ్వాలి. అది బ్యాంకు నుంచైనా, వ్యక్తి నుంచైనా, సంస్థ నుంచైనా, ఏదైనా సరే ఆ రిమార్క్ మనకు ఉండకూడదు. ఓ వ్యాపారం పెట్టారు, ధర్మబద్ధమైన వ్యాపారం, న్యాయబద్ధమైన వ్యాపారం ఉండాలి. దోచుకునే వ్యాపారం, కల్తీ వ్యాపారం ఉండకూడదు. ఉండదా? ధర్మం అనే వ్యాపారంలో ధర్మం ఉండదు. ధర్మం వరకే. వచ్చేవారం మాట్లాడదాం అవి. ఈరోజు ఒక చిన్న క్లూ మనం తీసుకుంటున్నాం. బయట మనకు వీళ్ళు అవినీతి పరులు, అక్రమార్కులు, దుర్మార్గులు, దొంగలు, వేషధారులు అనే ముద్ర మనకు పడకూడదు. ఏ రంగములో ఉన్నా అది చిన్నప్పటి నుంచి ఆ ఛాయలు కనపడుతుంటాయి. మన పిల్లలు బడికి వెళ్ళారు, ఎవరిదో పెన్సిల్ ఎత్తుకొని వచ్చారనుకోండి, ఇంకా జీవితంలో ఇంకొకరిది తీసుకొని రావాలన్న ఆలోచనే వాళ్ళకి రాకుండా చేయాలి. ఇంట్లో పెన్సిల్ దగ్గరే క్లోజ్ చేయాలి. మన పిల్లలు తెలుసో తెలియక ఒక్కొక్కసారి పిల్లలు కదా తెలియకుండా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆ చిన్న తప్పును కూడా వాళ్లకు పెద్దగానే చూపించాలి. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు దారి తొలగరు. అవునా? బాలుడు సహితము, సామెతల గ్రంథం, అది చూద్దాం. సామెతల గ్రంథము
ముందుగా 22 చూసి 22:6 చూసి తర్వాత మనము మిగిలిన వచనాలకు వెళ్దాం. చదవండి ఫస్ట్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇంకొకటి చూద్దామా? బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వచనం 20:11. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, చూడండి నెక్స్ట్ మాట, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. అంటే పిల్లలపై కూడా ఒక కన్నేయాలా? పిల్లలపై కూడా ఒక కన్నేయాలా? వెయ్యాలి. పిల్లల్ని పెంచే విషయంలో కూడా చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించగలిగితే పెరిగి పెద్దయిన తర్వాత అదే వ్యక్తిత్వం వాళ్ళలో పాస్ అవుతుంది. క్లోజ్ చేస్తున్నా. మనం బాగా విన్న ఒకప్పుడు ఒక కథను గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. ఒకనికి ఉరిశిక్ష పడిందట, తెలుసుగా. చివరి కోరిక ఏమని అడిగారు? చెప్పండి, ఏమడిగాడు? మా అమ్మతో మాట్లాడాలన్నాడు. వాళ్ళ అమ్మకు న్యూస్ వెళ్ళగానే ఏ రహస్యం చెబుతాడని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆవిడ. ఏమి నాయన నాతో మాట్లాడాలన్నావు అంట. అది అందరిలో చెప్పేది కాదు అదమ్మా, అందరిలో చెప్పేది కాదు మమ్మీ, దగ్గరకు రా చెవులో చెప్తారు. అసలు ఇంకా ఆశతో వచ్చింది. రాగానే కొరికేశారట, చెవు ఎగిరిపోయిందట. ఎందుకురా నీకేం పోయే కాలం వచ్చింది కొరికావంటే, పోయే కాలం వచ్చింది కనుక నేను కొరుకుతున్నాను ఇప్పుడు. ఎందుకు? నేను చిన్నప్పుడు బడిలో నుంచి ఒకప్పుడు చిన్న దొంగతనం చేసి ఇంటికి వచ్చినప్పుడే నువ్వు బెత్తానికి పని చెప్పింటే ఈరోజు ఈ ఊరికోయకు నేను దూరం అయ్యేవాడిని. ఆ రోజు నువ్వు నన్ను సరి చేయలేదు, ఆ రోజు నన్ను ప్రోత్సహించావు. ఈరోజు నువ్వు బతికున్నప్పుడే నేను చచ్చిపోతున్నాను, ఈ క్రెడిట్ నీదే అని చెప్పి చచ్చిపోయాడు. అందుచేత సమాజంలో మన వ్యక్తిత్వాలు దేవునికి మహిమకరంగా ఉండాలండి. 5.1 ఆన్ ద స్క్రీన్. సమగ్రత మరియు నిజాయితీ, ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ. ఆనెస్టీ అనాలి, అందులో మొదటి అక్షరం సైలెంట్. హానెస్టీ అనకూడదు, ఆనెస్టీ అనాలి. H సైలెంట్. ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ, సమగ్రత మరియు నిజాయితీ. ఓకే, ఆలోచిద్దాం అందరం. మన అంశం సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణలో మనం మాట్లాడుకుంటుంది 5వది. వాట్ ఈస్ దట్? లోకము మరియు సమాజము పట్ల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ సొసైటీ. అందులో ఒకటి మాట్లాడుకున్నాం, ఇక్కడతో చాలు, వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకుంది 5.1. ఒకవేళ ఎక్కడైనా ఈరోజు విన్న వాక్య ప్రకారంగా మనలో లోపాలు ఉంటే, మనం సరిదిద్దుకోవాల్సింది ఉంటే, మన వ్యక్తిత్వాలు పెంపొందించుకోవాలనేది నిజమైతే, లెట్ us టేక్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం తీసుకొని మనము ఆయనను మనల్ని బలపరచాలని ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్దాం, మార్చుకుందాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మార్చుకోవడం మన కర్తవ్యం. సాత్వికమైన మనసుతో ఈ మాటలు మనము స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవా, ఈ రాత్రి మీరు మాకిచ్చిన మాటలను బట్టి, నేర్పిన సూత్రాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సమాజంలో బ్రతికే మేము ఎలాంటి సాక్ష్యము కలిగి మేము బ్రతకాలి, ఎలాంటి ముద్ర మాపై ఉండకూడదు అన్నది మీరు నేర్పించారు. ఏ రీతిగా ఉంటే మీకు మహిమ కలుగుతుంది. అందుచేత పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీ మాటలకు తలదించి మీరు కోరుకున్న రీతిగా మా జీవితాలను నాయనా మేము మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, మీ ఎదుట, మనుషుల ఎదుట, మీ దృష్టి యందు, మనుషుల దృష్టి యందు యథార్థమైనవి లేదా యోగ్యమైనవి మాత్రమే మేము చేయుటకు,
ఆలోచించుటకు, అలాంటి తలంపులు కలిగి జీవించుటకు, దేవా మమ్మను మరింత గొప్పగా తీర్చిదిద్దమని, బలపరచమని, ఈ వాక్యమంతా మా హృదయాలలో నురంతలుగా ఫలించుటకు సహాయము చేయమని యేసు ప్రభు వారి మహిమగల నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.